చా లాస్ట్ ఇయర్ చేసిన బౌలర్ల నుంచి ఇప్పుడు నన్ను కెప్టెన్ బ్యాన్ చేస్తా ఉన్నారు. వాళ్ళు స్లోవర్ వేస్తే వాళ్ళని బ్యాన్ చేయాలి కానీ కెప్టెన్ బ్యాన్ చేసేది ఇదైతే చాలా తప్పు. వాళ్ళ నుంచి ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ మ్యాచ్, అది ఫస్ట్ మ్యాచ్ మా చిరకాల శత్రువు అయినటువంటి చెన్నై పైన. ఇట్లాంటి మ్యాచ్ లో నేను లేకపోవడం చాలా బాధాకర విషయం. నా కెప్టెన్సీని ఈ ఒక్క మ్యాచ్ మాత్రం దానం చేయాల్సి వస్తా ఉంది. ఈ సూర్యగాడు ఏం చేస్తాడో ఏమో, విన్ తో స్టార్ట్ చేస్తాడో లేకపోతే లాస్ తో స్టార్ట్ చేస్తాడో. ఏ ఆర్తికు నువ్వైతే ఏం టెన్షన్ పెట్టుకోకు, ఈజీగా మ్యాచ్ గెలిపించేసాను. ప్రజెంట్ T20 ఇండియా కెప్టెన్ ఎవరు? ఈ సూర్యకుమార్ యాదవ్. అందరికంటే ఎక్కువ విన్ పర్సెంటేజ్ నాకే ఉంది. నేనైతే ఆల్మోస్ట్ ప్రతి మ్యాచ్ విన్ అయిపోతా. అట్లాంటి ఓన్పై నువ్వైతే అనుమానం పడతా ఉండవు. ఒక రకంగా చెప్పాలంటే కెప్టెన్సీలో నీకంటే బాగా నేనే మంచిగా చేస్తా. ఏ అంత సీన్ లేదు శుక్లా బాయ్. మ్యాచ్ ఆడుతున్నది ఎక్కడ? మా చెన్నై, మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ ఆడుతా ఉన్నది. మ్యాచ్ వార్ వన్ సైడ్ చేసి పడేస్తాం. మా హోమ్ గ్రౌండ్ లో మ్యాచ్ పెట్టుకొని మేమెందుకు ఓడతాం? మిమ్మల్ని ఇంటికి పంపిస్తాం, ఓడిపించి ఇంటికి పంపిస్తాం. అది చూద్దాం ఎవరు ఓడిపిస్తారో. థండర్ బోల్ట్ ముంబైలో ఉన్నప్పుడు చూసింటారు ఎంత మంచి బౌలింగ్ వేస్తా ఉన్నా, ఎట్లా వికెట్లు తీస్తా ఉన్నాం. ఇప్పుడైతే మళ్ళీ కమ్బ్యాక్ ఇచ్చిన ముంబైలోకి. ఇప్పుడు కూడా అదే రిపీట్ చేస్తా. పాత థండర్ బోల్ట్ ను తీస్తా, పవర్ ప్లేలో వికెట్లు తీస్తా. ఏ భలే వచ్చింది ప్రాస. ఏమికి ప్రాసలే వస్తుంది, మాకు మ్యాచ్ ఎట్లా గెలిచేదో వస్తుంది. చూసుకోండి, చాలా సునాయాసంగా మ్యాచ్ గెలిచి ఇంటికి పంపిస్తాం. ఏంది ధోని బాయ్, ఏం సపోర్ట్ చేస్తా లేదో ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పేది తమ్ముడు, మ్యాచ్ ఎట్లా మనమే గెలుస్తున్నాం. ఫస్ట్ మ్యాచ్ 2 పాయింట్లు ఫ్రీగా పాకెట్ లో వేసుకుంటున్నాం. అయినా చెన్నై అంటే స్పిన్ అంటే చెన్నై. మన దాంట్లో మెయిన్ స్పిన్నర్స్ 3 ఉన్నారు. వాళ్ళ దాంట్లో ఎవరున్నారు? ఆ సంతూర్ గారు తప్పించి వాడొకటే తీయాలి. తీస్తే అది కూడా లాస్ట్ ఇయర్ మన టీమ్ లో ఉన్న బ్యాకప్ ప్లేయరు. వాడేం చేస్తాడులే. అరే ధోని బ్రో, మమ్మల్ని అయితే నువ్వు చాలా తక్కువ అంచనా వేస్తాడు. మా ముంబై ఇండియన్స్ 5 కప్పులుండి కూడా నువ్వైతే చాలా తక్కువ అంచనా వేస్తా ఉండు. మా దగ్గర మెయిన్ స్పిన్నర్స్ లేదేమో కానీ చితక్ కొట్టే బ్యాట్స్మెన్లు అయితే ఉండారు. లాస్ట్ ఇయర్ చూసిరు కదా, 200 కొడితే ఉఫ్ అని ఊదు పడేసే బ్యాట్స్మెన్లు, విధ్వంసకర విస్ఫోటకర బ్యాట్స్మెన్లు ఉన్నారు. ఓపెనింగ్ లో దామ్ దుమార్ చేసాక నేడో రికల్టాను, తర్వాత స్కై, తిలక్, వర్మ, ఇట్లా ఎంత మంది బ్యాట్స్మెన్ లేరు. చూసుకోండి, చితక్ కొట్టి మ్యాచ్ గెలుస్తాం. అరే రోహిత్ అంకుల్, నన్నైతే నువ్వు మర్చిపోయావు. లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ బుమ్రా లేదు కదా, బుమ్రాని రీప్లేస్ చేసేది నన్నే. ఏ మీ టీంలోనే మంచి బ్యాట్స్మెన్ ఉన్నారా? మా టీంలో లేదా? అంత ఉత్తి బౌలర్లేనా? ఓపెనింగ్ లో చూస్తే కాన్వే, అట్లాగే రుతురాజ్ గైక్వాడ్, తర్వాత దూబే. 3D ప్లేయర్ ఎవరు? విజయ్ శంకర్ ఉన్నాడు. అట్లాగే మెయిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా ఉన్నారు. ఇంకేమైనా 6 or 4 కొట్టాలంటే నేనున్నాను. ఇంకేమే చూద్దాం ధోని అన్న, చూద్దాం. బస్తీమే సవాల్. రోహిత్ శర్మ 2 పాయింట్ లోడింగ్. అరే రోహిత్ బ్రో, నాకైతే ఒక డౌట్ వచ్చింది. ఫస్ట్ మ్యాచ్ కనుక నేను గెలిపించినంటే సీజన్ మొత్తం కెప్టెన్సీ నాకే ఇచ్చేస్తారా? ఇల్లు కాలి ఒకడేస్తా అంటే బొగ్గుల అమ్మాయి కూడా వచ్చి బొగ్గులు కావాలన్నాడట. వెనకట నీలాంటోడే. ఇక్కడ 5 కప్పులు కొట్టించడానికి దిక్కు లేకపోతే ఒక మ్యాచ్ కెప్టెన్సీ ఇస్తే కెప్టెన్సీ కావాలంట. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఓకే ఫ్రెండ్స్, వీడియో మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో, 4 కొడతారో 6 కొడతారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.